ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా క్రీస్తు నామమున శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడికి స్తోత్రం. ఈరోజు దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితాలకు అనుగ్రహించి ఆ పరిశుద్ధిని జ్ఞాపకం చేసుకుని ఆయన దీవెనలు అందుకొని ముందుకెళ్ళడానికి ఇంకొక నూతన వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి. ఆ వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న వాక్యము, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. అంటే దేవుడు ఎంత చాలా చక్కటి వాక్యం ఇచ్చాడు కదండి. అన్ని వాక్యాలు బాగుంటాయి, కానీ ఆయా సందర్భాలకు దేవుడు దిగి వచ్చి ఆ సిచ్యువేషన్కు తగ్గట్టు నిన్ను బలపరుస్తూ ఆయన ఇచ్చే వాగ్దానాలు ఇంకా బలమునిస్తాయండి. అటువంటి వాక్యమే. అందుకే వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని అంటున్నాడు. ముందుగా ఆయన ఈ వాక్యం స్టార్ట్ చేయడమే వణకకుడి, రెండవదిగా వారి ముఖము చూచి బెదరకుడి అని దేవుడు అని అంటున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితులలో ఉండి ఎవరిని చూచి భయపడుతున్నావో, ఎవరిని చూచి వణికిపోతున్నావో, ఎవరి ముఖమును చూచి నీవు కృంగిపోతున్నావో, బెదిరిపోతున్నావో, దేవాది దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో అంటున్నటువంటి మాట, ఆయన సెలవిస్తున్న మాట వణకకుడి. మొట్టమొదటిగా వణకకుడి అని అంటున్నాడు. రెండవదిగా వారి ముఖమును చూచి బెదరకుడి అని అంటున్నాడు. ఎప్పుడైనా మనం గ్రహించామండి, దేవునిలో ఎటువంటి క్రిటికల్ కండిషన్స్లో మన పితరులు ఉన్నా కూడా వాళ్ళు ఎన్నెన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులలో వాళ్ళు వస్తున్నప్పుడు కూడా దేవుడు వాళ్లకు ధైర్యమే చెప్పాడు. కానీ ఏ స్థితిలో కూడా ఈనాటి వరకు కూడా ఎవరిని కృంగదీయడు, భయపెట్టడు, బెదరగొట్టని దేవుడు మన దేవుడు అండి. కాబట్టి ఈ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట వణకకుడి, వారి ముఖమును చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎవరి కొరకు యుద్ధం చేస్తానంటున్నాడు ఆయన? మీ కొరకు ఎవరితో యుద్ధం చేస్తాడంట? మీ శత్రువులతో, ఆయన శత్రువులతో కాదు. అంటే నా కొరకు నా శత్రువులతో ఆయన యుద్ధం చేసి ఆయన నన్ను ఆ యుద్ధములో నన్ను రక్షించువాడు నా దేవుడైన యెహోవాయే. పర్సనల్గా తీసుకుందాం. ఈరోజు దేవుడు సెలవిస్తూ చెప్తున్న మాట పర్సనల్గా తీసుకుందాం. ఈరోజు నీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ముందు నువ్వు వణకకుడి, తర్వాత వారి ముఖమును చూచి బెదరకుడి. మూడవదిగా ఆయన సెలవిస్తున్న మాట, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ధైర్యం వచ్చిందా అండి సహోదరి సహోదరుడా? ఏం చేస్తున్నాడు? మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి ఆయన దిగి వచ్చి ఈ యుద్ధము యెహోవాదే అని సెలవిచ్చి మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం వచ్చిందా ఈ వాక్యము ద్వారా? ధైర్యం వచ్చిందా? దేవుని వాక్యం అందుకొని ధైర్యముగా ముందుకు కొనసాగిపో. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో కాలం ఈ సమస్యలు నీతో ఉండవు, ఇంకెంతో కాలము ఈ శోధనలు నీతో ఉండదు, ఇంకెంతో కాలం ఈ శ్రమలు నిన్ను వెంబడించవు. ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ నిన్ను బలపరుస్తున్నాడు. ముందుగా ఆయన ఏం సెలవిస్తున్నాడు? ఇక్కడ మోషేతో మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్నాడు. ఈ సందర్భం అంతా మొదటి వచనం నుంచి ఉంటుంది. నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడొద్దు. నీ శత్రువు విస్తారమైనవి నీ మీదికి తీసుకొని వదులుతున్నప్పుడు, నీ మీదికి తెచ్చి పెడుతున్నప్పుడు, అది పిల్లల ద్వారా, కుటుంబము ద్వారా, ఇంకా ఏదైనా భర్త ద్వారా, భార్య ద్వారా, ఏదైనా కానీ రానివ్వండి. సో విస్తారంగా వాడు తీసుకొచ్చి పెట్టినప్పుడు ముందు మనం ఏం చేయొద్దు? భయపడవద్దు. రెండవది, ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఇది గ్రహించాలి. ఆ తర్వాత అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగూ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడనివ్వకుడి అని సెలవిచ్చి అప్పుడు ఈరోజు మనకిచ్చిన వాగ్దానాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. వచ్చిందా? జవాబు వచ్చింది కదండి. దేవాది దేవుడు నిన్ను బలపరుస్తూ నీకు ఆదరణనిచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ముందు వణకడం ఆపేసి
ఎవరొచ్చి నిన్ను బెదిరిస్తున్నారో, ఏ పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయో వాటికి బెదిరిపోయి నిలబడకుండా నువ్వు నిలబడినప్పుడు క్షణంలో దేవుడు ఏమంటున్నాడు, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. అంటే అర్థం ఏంటి? ఈ యుద్ధం నీది నాది మనది కాదండి. మన శత్రువులతో యుద్ధం చేయడానికి మన పక్షముగా ఒకరు ఉన్నారు. ఆయనే మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆ పరలోక తండ్రి దిగి వచ్చినప్పుడు, యుద్ధం ఆయన చేసేటప్పుడు మన పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆ పరలోక తండ్రి దిగి వస్తున్నప్పుడు భయపడడం ఎందుకు, వణకడం ఎందుకు? మనం చెయ్యని దానికి మనం ఎందుకండి భయపడము, వణకడము? అందుకే దేవుడు ఈరోజు బలపరుస్తున్నాడు. దేని కొరకు వస్తున్నాడు? నీ కొరకు వస్తున్నాడు. నీ కొరకు వస్తున్నాడు దేవుడు. నిన్ను కించపరిచేవారు, బాధ పెట్టేవారు, కృంగదీసేవారు నీతో ఉన్నారేమో. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. నీ కొరకు నీ దేవుడు నీ దగ్గరకు వచ్చి నీ శత్రువులతో యుద్ధం చేయబోతున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండి ఆయన్ను స్తుతించు, నువ్వు ఘనపరచు. ఇదే నువ్వు దేవుడికి ఇచ్చే కానుకైనా, ఘనతైనా, ఇంకొకటైనా. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు, అందుకే నువ్వు ధైర్యంగా ఉండి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. నువ్వు ఎవరికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవ్వరికి ఎదురు నిలబడి పోట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ టాలెంట్ సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ మాటలు సరిపోదు, నీ తెలివి సరిపోదు. కానీ అదే నువ్వు ప్రార్థన ద్వారా దేవుడికి అప్పగిస్తే నీ సమస్య అంతా ఆయన తీసుకొని నువ్వు దేవుడు యుద్ధం చేసే టైంలో నువ్వు చేయాల్సింది, నీ శత్రువులకో, నీ పరిస్థితులకు, అపవాది అయిన వాడికో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, వణకాల్సిన అవసరం లేదు, నువ్వు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలము నీ కొరకు మాత్రమే నీ దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ శత్రువులతో యుద్ధం చేసి నిన్ను ఆయన రక్షించబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా అని నీకు సెలవిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. దేవుడి చీటి కృపను అందుకొని ఆ దేవాది దేవుడిని మహిమపరుస్తూ ముందుకు కొనసాగుదాం. ఈ దినం ఆయన ఘనపరుద్దాం. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.